అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సురేంద్ర నాగులపాటి, కన్సల్టెంట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్, వికాస్ హాస్పిటల్స్, గుంటూరు. మీ కాళ్ళల్లో వాపు వస్తుందా? మీ కాళ్ళల్లో ఉబ్బిన నరాలు కనిపిస్తున్నాయా? మీ కాళ్ళల్లో నడుము చుట్టూ నల్లగా మారిందా? మరియు మానని పుండ్లు మిమ్మల్ని దీర్ఘకాలికంగా వేధిస్తున్నాయా? ఇటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఒకసారి హాస్పిటల్కి వచ్చి కన్సల్టేషన్ పొందండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, పేజీ న్యూస్కి స్వాగతం. అడ్డుకున్న క్షిపణి శకలాలు యుఏఈ రాజధానిలో పడటంతో గురువారం 2 మరణించగా మరో 3 గాయపడ్డారని అధికారులు తెలిపారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వైమానిక రక్షణ దళాలు ఒక క్షిపణిని విజయవంతంగా అడ్డుకున్న తరువాత అబుదాబిలోని స్విహాన్ వీధుల్లో ఈ సంఘటన జరిగింది. జనసాంద్రత ఉన్న ప్రాంతంలో శిథిలాలు పడడంతో అనేక వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. అత్యవసర బృందాలు వెంటనే స్పందించాయని స్థానిక అధికారులు ధృవీకరించారు. బాధితులను గుర్తించడానికి మరియు సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి దర్యాప్తు కొనసాగుతోంది. నివాసితులు అధికారిక వర్గాల సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని, ధృవీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని కోరారు. పెరిగిన ప్రాంతీయ ఉద్రిక్తలు మరియు కొనసాగుతున్న సంఘర్షణకు సంబంధించిన వలస దాడుల నేపథ్యంలో ఈ తాజా సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘర్షణను యుఏఈ గతంలో విస్తృతమైన ఇరాన్ దురాక్రమణలో భాగంగా అభివర్ణించింది. అధికారిక ప్రకటనల ప్రకారం ఈ వారంలో మొదట్లో బహ్రెయిన్లో ఒక సాధారణ విధి నిర్వహణలో ఉండగా జరిగిన దాడిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సాయుధ దళాలతో పనిచేస్తున్న ఒక పౌర కాంట్రాక్టర్ మరణించాడు. ఆ ఘటనలో యుఏఈ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన 5 సభ్యులు కూడా గాయపడినట్లు సమాచారం. ఫిబ్రవరి 28 నుంచి జరుగుతున్న దాడుల్లో పాకిస్తానీ, నేపాలీ, బంగ్లాదేశీ, పాలస్తీన్ పౌరులతో సహా పలు దేశాలకు చెందిన సైనిక సిబ్బంది, పౌరులు మరణించారని, అలాగే ఆసియా, ఆఫ్రికా, మధ్య ప్రాంతంలో పలు దేశాలకు చెందిన నివాసితులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ప్రాంతీయ భద్రతా ఆందోళనను అధికంగా కొనసాగుతున్నందుకు అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికెప్పుడు మీరు మన ఛానల్లో పొందాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ మన ఛానల్కి సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.